జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది రాజకీయం గురించి అయితే కానే కాదు, మన రక్త సంబంధికులైనటువంటి మన హిందువుల ప్రాణాల గురించి. బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి చూస్తూ ఉంటే గుండె తరుక్కోబోతుంది. అక్కడ జరుగుతున్నది దాడులు కాదు, చెప్పాలంటే అక్షరాల మారణహోమం జరుగుతుంది. బంగ్లాదేశ్లో ఒక యువకుడిని నిలువున తగలబెట్టినారు. తెలుసు కదా మీకు కూడా. ఒక అన్నదాతను కారుతో తొక్కి చంపినారు. ఒక ఆటో డ్రైవర్ను రక్తం వచ్చేటట్టు కొట్టి చంపినారు. అసలు అక్కడ ప్రభుత్వం అనేది ఉండాదా, లేక రాక్షస పాలన సాగుతుందా అనిపిస్తుంది. సరే, ఈ దారుణాల వెనక ఉన్నటువంటి అసలు నిజాలు ఏంటో ఇప్పుడైతే తెలుసుకుందాం. నర్సింగడి జిల్లాలో జరిగినటువంటి ఘటన వింటే ఒళ్ళైతే గగురు పొడుస్తుంది. 23 ఏళ్ల చెంచిల్ చంద్ర భౌమికు తన కుటుంబానికి ఉన్నటువంటి ఏకైక ఆధారం తండ్రి లేడు, పైగా అనారోగ్యంతో ఉన్నటువంటి తల్లి. దివ్యాంగుడైనటువంటి అన్నను సాకడానికి రాత్రింబగళ్ళు గ్యారేజ్లోనే కష్టపడతా ఉన్నాడు. అంత అమాయకుడిని రాత్రిలో నిద్రపోయే టైంలో బయట నుంచి పెట్రోల్ పోసి ఏదో తగలబెట్టి షటర్ వేసేసారు. ఆ మంటల్లో ఆ బిడ్డ ఎంత విలువలాడిపోయింటాడియా. ఆ తల్లిని ఓదార్చేది ఎవరు? ఆ తల్లికి సమాధానం చెప్పేది ఎవరు? ఆ దివ్యాంగుడేంటుంటే ఆ అన్నను చూసుకునేది ఎవరు? ఎవరు చూసుకుంటారంటాలే? ఆ పాపం ఎవరి ఖాతా లేకపోవాలా అంటాలే? చెంచల్ ఒక్కడే కాదు, గత కొన్ని రోజులుగా అక్కడ ఒక పద్ధతి ప్రకారం హిందువులను అయితే వేటాడుతున్నారు. ఏది జంతువులను వేటాడినట్టు. పోయిన వారమే లిటన్ చంద్రదాస్ అనేటటువంటి ఒక వ్యాపారిని మూకదాడి చేసి చంపినారు. రాజ్బరీ జిల్లాలో ఒక బిఎన్పి నేత, వాడి పేరు వచ్చేసి అబుల్ హషేమ్ అన్నమాట. వాడికి ఎంత అహంకారం అంటే ఎంత తెగించాడంటే, పెట్రోల్ కొట్టించుకొని డబ్బులు అడిగినందుకు, ఇప్పుడు మన పెట్రోల్ బంక్ పోతాము, పెట్రోల్ కొట్టించుకుంటే వాళ్ళు డబ్బులు అడగరా, డబ్బులు అడిగినందుకు రిపోన్ సాహా అనేటటువంటి వ్యక్తి పైన, మన హిందూ పైన కారు ఎక్కించి ప్రాణాలు తీశాడు. ఒక హిందూ ప్రాణం అంటే అంత చులకనైపోయిందా? ఒక హిందూ కనీసం ఆ ప్రాణానికి కూడా విలువ లేదా? అలాగే సమీర్ కుమార్ దాస్ అనేటటువంటి ఒక పేద ఆటో డ్రైవర్ను కొట్టి చంపి మృతదేహాన్ని ఆసుపత్రి బయటపడేశారు. ఎన్ని దారుణాలు! ఇలాంటి ఒకటి కాదు, మనకు తెలిసే 10ల్లో జరుగుతున్నాయి, మనకు తెలియకుండా అయితే ఇంక 100ల్లోనూ 1000ల్లోనూ జరుగుతూ ఉంటాయి. ఇంకా ఆడబిడ్డలకు మానాలకైతే ఇంకా అసలు ఇంక దిక్కు దివానలే, వాళ్ళని అయితే కుక్కలు చెప్పిన ఇస్తారు చేస్తారు. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగినా గొంతు చించుకునేటటువంటి మేధావులు, అంతర్జాతీయ సంస్థలు ఏడదాక్కున్నాయా, ఏడదచ్చినాయి. ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రభుత్వం అసలు ఏం చేస్తుంది? సరే, చరిత్రను ఒక్కసారి తిరగేస్తే 1971లో పాకిస్తాన్ చెరలో నలిగిపోతున్నటువంటి బంగ్లాదేశ్కు విముక్తి ప్రసాదించి ఒక దేశంగా దానికి ప్రాణం పోసింది మన భారతదేశం. అలాగే లక్షలాది మంది భారత సైనికుల త్యాగాల మీద ఆ దేశం అయితే పుట్టుకొచ్చింది. కానీ ఈరోజు అదే దేశంలో మన హిందూ సోదరుల రక్తం ఏర్లే పారుతూ ఉంటే అక్కడి పాలకులు మత పిచ్చితో కళ్ళు మూసుకొని కూర్చోవడం అత్యంత హేయమైనటువంటి చర్య. ఆ సీసీటీవీలో ఈ నిందితులంతా కూడా కనిపిస్తా ఉన్నా కూడా కఠిన చర్యలు తీసుకోవడంలో ఎందుకు అంత తాత్సారం చేస్తున్నారు? మైనార్టీల రక్షణ అంటే కేవలం మాటలకే పరిమితమా? ఓయమ్మ, అదే భారతదేశంలో చూడండి, ఓర్నాయన మా వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి, అది జరుగుతాయి, ఏమి లే బాగుండారు, అయినా కూడా కావాలనే మనల్ని యదవలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి కాదు, పాకిస్తాన్లో జరిగిన దానికి బంగ్లాదేశ్లో జరిగిన దానికి సమాధానం ఉండదా? ఆడే వాళ్ళు హిందువులు, వాళ్ళు మైనార్టీలు కాదా? కాదులే, ఇక్కడ భారతదేశంలో మైనార్టీల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది, ఆడేమో తగ్గిపోతుంది. దానికి ఎవరు సమాధానం చెప్పాలా? కారణం ఏంది? కారణం చెప్పగలుగుతారా? చెప్పలేరు. ఎందుకంటే మీరు చేస్తున్నటువంటి దారుణాలు ఆ మాదిరిగా ఉన్నాయి. అక్కడ హిందువుల యొక్క ఆలయాలు కూల్చడం, ఆస్తులను దోచుకోవడం, ఇప్పుడు ఏకంగా ప్రాణాలు తీయడం, ఇదంతా కూడా చూస్తూ ఉంటే అక్కడ హిందువుల యొక్క ఉనికిని తుడిచేయాలని చెప్పేసి కుట్ర జరుగుతుందని చెప్పేసి స్పష్టంగా మనకైతే అర్థమవుతుంది. మన భారత్ చేసినటువంటి మేలును మర్చిపోయి, కృతజ్ఞత కూడా లేకుండా మన ధర్మాన్ని పాటించే వాళ్ళపైన రాక్షస దాడులకు తెగబడ్డం ఆ దేశ పతనానికి నిదర్శనం. ఏ భారత్ అయితే ఆ దేశానికి స్వేచ్ఛనిచ్చిందో అదే భారత్ ఈరోజు తన బిడ్డలపైన జరుగుతున్నటువంటి అన్యాయాన్ని చూస్తా ఊరుకోదని చెప్పేసి వాళ్ళందరూ కూడా గుర్తించుకోవాలి. అన్నం పెట్టిన చేతిని నరికే ఇలాంటి వాళ్ళ వైఖరి ఆ దేశానికి చేటు అయితే తెస్తుంది. కాదు, పాపం అయితే బండుతుంది కదా. పాకిస్తాన్ని కుక్కర్ కూడా కొట్టాము, కుక్కను ఒకటి కొట్టాము, అది యుద్ధంలో కావచ్చు, ఆపరేషన్స్లో కావచ్చు, ఇలా బతికేంత ఒక్కసారి మళ్ళీ అంటే బంగ్లాదేశ్ అనేది దీని అమ్మ గేలే, మళ్ళీ లేని కూడా లేదు, అట్టుంటుంది. మిత్రులారా,
ఇరుగు పొరుగు దేశాల్లో మన వాళ్ళు ప్రాణాలు కోల్పోతుంటే మనం మౌనంగా ఉండాలనా? మనలో మనకు ఎన్ని భేదాలు ఉన్నా ఇలాంటి ఆపద సమయంలో మనమంతా కూడా ఒకటి కావాలా. సామాజిక మాధ్యమాల ద్వారా ఈ దారుణాలను ప్రపంచానికి చాటి చెప్పండి. సోషల్ మీడియా ఉండదు కదా, ఇప్పుడు అదే మన ఆయుధం. ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించండి. బంగ్లాదేశ్ ప్రభుత్వం పైన ఒత్తిడి పెరిగేటట్టు చేయండి. ఆపదలో ఉన్నటువంటి మన హిందూ సోదరులకు అండగా నిలవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన కూడా ఉండాలి. మనం ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది. బంగ్లాదేశ్లో చనిపోయినటువంటి మన సోదరుల ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి కోరుకుందాం. కానీ వాళ్ళ మరణాలకు కారకులైనటువంటి వాళ్లకు శిక్ష పడే వరకు మనమైతే విశ్రమించకూడదు. ఈ అన్యాయం పైన ప్రతి హిందూ కూడా గళమిప్పాల. మీకు ఈ వీడియో చూశాక ఏమనిపిస్తుంది? బంగ్లాదేశ్లో హిందువుల రక్షణ కోసం భారత ప్రభుత్వం ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? మీ అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రతి హిందూ సోదరుడికి ఈ వీడియో చేరే విధంగా షేర్ చేయండి. అలాగే మన న్యూస్ అఖండ ఛానల్ను ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై హింద్.